హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఫ్రెండ్ అయితే కొత్త ట్రాక్టర్ అయితే కొన్నాడు. జాన్ డీర్ 5050D 2024 మోడల్ కొత్తగా లాంచ్ అయిందండి. ఇందులో స్పెషాలిటీస్ ఏమంటే 50 HP కేటగిరీ బండి, డ్యువల్ క్లచ్, డ్యువల్ PTO, 12 ఫార్వర్డ్ అండ్ 4 రివర్స్ గేర్ బాక్స్తో అయితే వస్తుంది. సింక్రోనైజ్డ్ క్లచ్తో అయితే వస్తుంది. ఇది ఇక్కడ చూడండి, 4 వీల్ డ్రైవ్, గేర్ ప్రో V1 మోడల్ అని ఉంది. ఇంకా సీట్లోకి అయితే వెళ్దాం మనము. ఇక్కడ హజార్డ్ లైట్ అయితే ఇచ్చారు, అంటే 4 లైట్స్, 4 ఇండికేటర్. ఇది ఫ్యూయల్ కట్ ఆఫ్ లివర్. ఇక్కడ లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అయితే ఒకటి ఇచ్చారు. ఇంకా ఇది హార్న్. ఇక్కడైతే హ్యాండ్ యాక్సిలేటర్ అయితే ఉంది. ఇక్కడ కూలెంట్ అయితే ఉంది, ఇంజన్ హీట్ గేజ్ అండ్ RPM మీటర్, అలాగే ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. 12 వోల్ట్ పవర్ సాకెట్. ఇది రియర్ వ్యూ మిర్రర్ అండి. బ్యాక్ సైడ్ ఏమొస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ గేర్ బాక్స్ 4 గేర్ లివర్ ఉంది. ఇక్కడ ABC గేర్ బాక్స్ ఉంది, అలాగే రివర్స్ అయితే ఉంది. అంటే ఏ గేర్లో 4 గేర్లు, Bలో 4, Cలో 4, రివర్స్లో 4 ఉంటాయి. ఇది పార్కింగ్ బ్రేక్ అండి. లెగ్ యాక్సిలేటర్, అలాగే డ్యువల్ బ్రేక్, ఆయిల్ ఇమర్సెడ్ బ్రేక్స్ అయితే ఉంటాయి ఇందులో. ఇది సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అండి. ఇది జాన్ డీర్ కీస్ అయితే ఇలా ఉంటాయి. ఒకటి ఆన్ ఆఫ్ చేయడానికి, ఇంకోటి బ్యానెట్ ఓపెన్ చేయడానికి. ఇది PTO ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ లివర్, అలాగే 540 ఎకానమీ అండ్ 540 RPMతో అయితే ఇక్కడ ఉంది అండి. లివర్ షిఫ్ట్ చేసుకోవచ్చు మనకి ఏది కావాలంటే అది. ఇది 4 వీల్ డ్రైవ్, ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ లివర్. ఇది చెప్పాను కదండి, 12 ఫార్వర్డ్ అండ్ 4 రివర్స్ అయితే ఉంటాయి. ఇది ఫ్యూయల్ ట్యాంక్ అండి. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. మ్యాక్సిమం 60 లీటర్స్ అయితే పడుతుంది. ఫ్యూయల్ ట్యాంక్ పొజిషన్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది జాన్ డీర్ బండ్లకి చాలా వరకు. ఇంకా బ్యాక్ టైర్ సైజ్ అయితే 15.9 x 28 సైజు. ఇవైతే MRF టైర్లు అండి. అలాగే ఫ్రంట్ టైర్లు అయితే MRF టైర్లే, 9.5 x 20 సైజు. 24 సైజ్ ఇచ్చింటే బాగుండు. ఇంకా ఇక్కడ చూడండి, గేర్ ప్రో V1 ఉంది. అలాగే బ్యాక్ సైడ్ వస్తే ఇది ట్రాలీ లైట్ సిస్టమ్ అండి. ఎప్పుడన్నా ట్రాలీకి లైట్లు కావాలన్నప్పుడు అలా ఎంగేజ్ చేసుకోవడం. ఇది 6 లైన్ PTO షాఫ్ట్. మ్యాక్సిమం PTO హార్స్ పవర్ వచ్చి 42.5 అయితే వస్తుంది. 15 RPMలో అయితే జనరేట్ అవుతుంది అది కూడా. ఇది దుక్కి దున్నేటప్పుడు బ్యాక్ లైట్ అండి, అలాగే నెంబర్ ప్లేట్ విత్ లైట్ అయితే ఉంది అక్కడ. ఇంకా ఇక్కడ సమ్ నెసెసరీ సర్వీస్ ఇంటర్వెల్స్ గురించి అయితే ఇచ్చారు. ఇది క్లియర్గా చదువుకోండి. మా వాడైతే బండి ఎక్కేసి అప్పుడే స్టీరింగ్ ఉండే వైర్ల కవర్లు అంతా పీకేస్తా అన్నాడు. ఇది సైడ్ వ్యూ అయితే ఇక్కడ చూడండి. ఇది ఫ్యూయల్ ఎప్పుడన్నా అయిపోయినప్పుడు మనం ఫ్యూయల్ పుషప్ లివర్ అంటాం కదా, అది అండి. ఇంకా ఇక్కడ మోడల్ నేమ్ అంతా ఉంది ఇంజన్ పైన. సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అండి, అంటే సింగిల్ హైడ్రాలిక్ రాడ్ అయితే ఒకటి ఉంటుంది. ఇంకా బ్యానెట్ ఓపెన్ చేసి మనం ఇంజన్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఈ బండిలో ఇంజన్ అయితే 50 HP కేటగిరీ బండి అండి. ఇది 50 HP కేటగిరీ 3 సిలిండర్ డీజిల్ ఇంజన్. ఇందులో మ్యాక్సిమం RPM వచ్చి, అంటే ఒక్క నిమిషానికి ఇంజన్ రొటేట్ వచ్చి 2100 RPM అయితే ఉంటుంది. డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్, అలాగే కూలెంట్ అండి. ఇంకా ముందరే బ్యాటరీ అయితే ప్లేస్ చేశారు, ఎక్సైడ్ బ్యాటరీ.
ఇంకా ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇంజన్ వచ్చి 50 హెచ్పి కేటగిరీ అండి. మ్యాక్సిమం రొటేషన్ పర్ అవర్ వచ్చి 2100. కూల్డ్ విత్ రివర్స్ ఓవర్ఫ్లో రిజర్వాయర్ అయితే ఉంటుంది. ఇది బ్యానెట్ ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుందండి. ఇంకా డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్ వెయిట్ వచ్చి 2000 కేజీస్ పైన ఉంటుంది. వీల్ బేస్ వచ్చి 1970 mm. ఓవరాల్ లెంత్ వచ్చి 3430 mm ఉంటుంది. ఓవరాల్ విత్ వచ్చి 1810 mm ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 430 mm ఉంటుంది. టర్నింగ్ రేడియస్ విత్ బ్రేక్స్ వచ్చి 2900 mm అయితే ఉంటుంది. ఇంకా హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చి 1600 కేజీస్ అండి. 3 పాయింట్ లింక్ అయితే వస్తుంది. ఆటోమేటిక్ డెప్త్ అండ్ డ్రాఫ్ట్ కంట్రోల్. ఇంకా ఇందులో అడిషనల్గా వచ్చి మనం జేడీ లింక్, రివర్స్ పీటీఓ, ఆర్ఓపి సిస్టమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వారంటీ గురించి మాట్లాడుకుంటే 5000 అవర్స్ కానీ 5 years కానీ ఉంటుంది. ఏది ముందుగా అయితే అది. ఇంకా పర్ఫార్మెన్స్ అయితే చూడండి, 4-wheel డ్రైవ్ ఎంగేజ్ చేస్తే మనకి ట్రాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా మనం పీటీఓ గురించి మాట్లాడుకుంటే 540 ఎకానమీలో వచ్చి 1600 RPM అయితే ఉంటుంది. 540లో అయితే నార్మల్ మోడ్లో 2100 RPM అట్ 15 RPMలో పెట్టుకున్నప్పుడు అయితే 2100 రొటేట్ పర్ మినిట్ అయితే ఉంటుంది. బండి అయితే ఎక్సలెంట్గా ఉందండి. చూడండి పర్ఫార్మెన్స్ అయితే. ఇంకా కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 11 lakhs నుంచి 13.5 lakhs. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి 11 lakhs ఉందండి. ఆన్ రోడ్ వచ్చి 13.5 అయితే పడింది మాకి. 10 to 11 lakhs మిడిల్లో వేరీ అవుతూ ఉంటుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే. ఇంకా మేము ఫైనాన్స్లో తీసుకున్నాం కాబట్టి 13.5 అయితే పడింది.